వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో కరోనా వ్యాక్సిన్ తర్వాత జరుగుతున్న డెత్స్, అది కూడా 18 ఇయర్స్ టు 40 ఇయర్స్ 42 ఇయర్స్ లోపు వాళ్ళది. మాట్లాడుతూ ఇంకొంతమంది స్టేజ్ పైన పర్ఫామ్ చేస్తూ, ఇంకొంతమంది స్కూల్ గ్రౌండ్స్లో, ఇంకొంతమంది భారత్ డ్యాన్స్లో, కొంతమంది మెహందీ ఫంక్షన్లో, కొంతమంది ఫ్రెండ్స్తో సరదాగా గడుపుతూ, ఇంకొంతమంది ఇట్లా ఆల్ ఆఫ్ సడన్ హార్ట్ అటాక్స్. కారణం ఏంటి? ఏం జరుగుతుంది? నిజంగా కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత పోస్ట్ కోవిడ్ ఆ ఎఫెక్టా, లేదంటే పోస్ట్ కోవిడ్ ఎఫెక్టా? ఎందుకు ఈ సడన్ హార్ట్ అటాక్స్ అంటే, ప్రచారంలో ఉన్నది ప్రతి ఒక్కరు చెప్తుంది, అనుమానంగా కొంతమంది చెప్తుంది ఒకటే మాట: కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్లనే ఈ హార్ట్ అటాక్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. దట్టు యంగ్స్టర్స్ పైనే చాలా ప్రభావితం చూపిస్తున్నాయి. ఆ ప్రభావం వల్లనే హార్ట్ అటాక్స్ వచ్చాయి. నిజానికి చెప్పుకుంటున్న మాటల్లో జరుగుతున్న హార్ట్ అటాక్ కేసుల్లో, నమోదవుతున్న హార్ట్ అటాక్ కేసుల్లో నిజం ఎంత అనేది కేంద్రం కూడా దృష్టి సారించిన పరిస్థితి. సో కేంద్రం దృష్టి సారించడానికి, ఒక సర్వే నిర్వహించడానికి ఇంకొక కారణం కూడా ఉంది. అది కర్ణాటకలో ఉండే హసన్. కర్ణాటక హసన్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న డెసిషన్కి అసలుకి ఏంటి సంబంధం తెలుసుకుందాం. అయితే పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్లో కొంతమందికి హార్ట్ అటాక్స్ వచ్చిన విషయం వాస్తవం. కానీ కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల హార్ట్ అటాక్స్ వచ్చిన విషయం ఎంతవరకు వాస్తవం అనే నిగ్గు తేల్చే పనిలో ఉంది కేంద్రం. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 మిలియన్ల డోసులు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. నిజంగా 80 మిలియన్ల కరోనా వ్యాక్సిన్ డోస్ తీసుకున్న దాంట్లో కనీసం 1 బిలియన్ అయినా ఎఫెక్ట్ అయ్యి ఉండాలి కదా. కానీ అది లేదు. కానీ కొంతమందిలో మాత్రమే, కొంతమంది యంగ్ జనరేషన్స్లో మాత్రమే, అది కొన్ని ప్రాంతాల్లో మాత్రమే హార్ట్ అటాక్స్కి గురవుతున్నారు. సో ఇదే సర్వే కేంద్రం చేపట్టింది. ICMR ఈ సర్వేని చేపట్టిన విషయం మీ అందరూ కూడా విదితమే. దాని రిపోర్ట్ని బహిర్గతం చేసింది కేంద్రం. సో ఆ రిపోర్ట్లో ఏముందనేది తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు కోవిడ్ వ్యాక్సిన్ వల్ల నిజంగా ఈ కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే యంగ్స్టర్స్లో హార్ట్ అటాక్ మరణాలు కూడా కారణమా కాదా అనేది కూడా బ్రీఫింగ్ ఇచ్చింది. సో అందులో మనం చూస్తుంటే 2021 అక్టోబర్ నుంచి 2023 మే వరకు సడన్గా హార్ట్ అటాక్ రిలేటెడ్తో చనిపోయిన వాళ్ళ డేటా అంతా కూడా సేకరించే పనిలో పడింది. ఇందులో దాదాపు 19 ప్రాంతాల నుంచి 729 మంది సడన్ హార్ట్ అటాక్స్తో చనిపోయారు. ఇందాక మనం ముందు చెప్తున్నట్టు ఆ 729 మంది సడన్ హార్ట్ అటాక్స్లో 49 హాస్పిటల్లో రికార్డ్ అనేది నమోదైంది. సో వీటినే దృష్టి కేంద్రీకరించింది, వీటిపైనే కాన్సన్ట్రేట్ చేసింది కేంద్రం. ICMR కావచ్చు, అండ్ మెయిన్గా ICMR అండ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఈ రెండు కూడా కాన్సన్ట్రేట్ చేసిండ్రు. అయితే రిపోర్ట్ ఏం బయటపెట్టారు తెలుసా? అసలుకి ఇన్ని రోజులుగా మనం అనుకుంటున్నాం మనకి ఏ హెల్త్ ఇష్యూస్ వచ్చినా, ఇల్నెస్ వచ్చినా, లేదంటే కొంత హెల్త్లో డిజార్డర్స్ ఏవైనా చూసినా అది నిజంగా వ్యాక్సిన్ ఎఫెక్ట్ అని. కానీ అది ముమ్మాటికి తప్పు అని తేల్చి చెప్పింది. సో దానికి ఎగ్జాంపుల్గా 80 మిలియన్ల డోస్ ఇచ్చినప్పుడు కనీసం కొంతమంది అయినా ఎఫెక్ట్ అయ్యి ఉంటారు కదా. సో కనీసం ఒక 5% మెంబర్స్ కూడా కార్డియక్ రిలేట్ కాదు, ఒక 1% కూడా కార్డియక్ రిలేట్ ఇష్యూస్ అసలే ఉండవు అని ICMR ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిలింగ్ అనేది తేల్చి చెప్పిన పరిస్థితి. సో మరి ఎందుకు వస్తుంది అనే దానిపైన కూడా ఒక వివరణ ఇచ్చింది. సో కర్ణాటకలో ఉండే హసన్లో కంటిన్యూగా నెల రోజుల వ్యవధిలోనే 24 మంది యంగ్ జనరేషన్స్ అంటే ఒక ఏజ్ గ్రూప్ని కూడా తీసుకున్నారు. 20 నుంచి 42 సంవత్సరాల ఉండే ఏజ్ గ్రూప్లో కేవలం నెల రోజుల వ్యవధిలోనే 23 మంది హార్ట్ అటాక్తో చనిపోయారు. అది కూడా సడన్ హార్ట్ అటాక్. సో దీంతో తమిళనాడులో ఒక అలజడి రేగింది. సో ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్ చేయడం జరిగింది. మా హసన్లో జరుగుతున్న హార్ట్ అటాక్స్కి కోవిడ్ వ్యాక్సినే కారణం, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్లనే ఇట్లాంటివి వచ్చింది. ప్రాపర్గా కోవిడ్ వ్యాక్సిన్ ఎవరిపైన పనిచేస్తుంది, ఎట్లా పనిచేస్తుంది, దాన్ని వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని తేల్చకుండానే వ్యాక్సిన్ ఇచ్చిర్రు అని ఒక హాట్ కమెంట్స్ అయితే చేశాడు. సో ఆ కమెంట్స్కి ఇవాళ కేంద్రం ICMR రూపంలో, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రూపంలో సమాధానం కూడా చెప్పిన పరిస్థితి. సో హసన్లో ఎందుకు మరి అట్లాంటి డెత్ ట్రోల్ కనిపిస్తుంది, దట్ టు అండ్ పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అంటే దానిపైన కూడా ఒక నివేదిక కూడా సమర్పించింది. సో హసన్లో ఈ నెల రోజుల వ్యవధిలోనే కాదు, పాస్ట్ 2 ఇయర్స్ డాటా తీసుకుంటే కూడా ప్రతి ఏడాది మినిమం 100కు పైగానే హార్ట్ అటాక్ కేసెస్ అనేవి, సడన్ హార్ట్ అటాక్, హార్ట్ అరెస్ట్ కేసులు అనేవి కూడా ఉన్నట్టు గుర్తించింది ICMR అండ్ ఇండియన్ మెడికల్ కౌన్సిలింగ్.
అసలుకి ఎందుకు ఇట్లా జరుగుతుంది? అది దట్టు యంగ్‌స్టర్స్‌లో మాత్రమే అంటే వాళ్ళ లైఫ్ స్టైల్స్ కావచ్చు, అండ్ ఎవరైతే జన్యుపరంగా కావచ్చు, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఉండే కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్, హార్ట్ డిసీజ్ ఇష్యూస్‌తో మాత్రమే ఈ డెత్స్ అనేవి జరిగాయి. ఈ డెత్‌కి కరోనా వ్యాక్సిన్‌కి ఎటువంటి సంబంధం లేదు అని తేల్చి చెప్పింది. అయితే కేవలం హసన్ గ్రామంలో మాత్రమే ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి, ప్రపంచంలో ఇంకెక్కడా లేవు అంటే అడపాదడపగా అక్కడక్కడ నమోదైన పరిస్థితులు మనం చూసాం. కొన్ని సందర్భాల్లో మనం ఏకంగా స్కూల్స్లో అసెంబ్లీ జరుగుతున్న స్పాట్స్లో కూడా చిన్నారులు కూడా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్తో, ఇంకొంతమంది భారత్లో, ఇంకొంతమంది మెహందీ ఫంక్షన్లో, ఇంకొంతమంది ఇంకొక చోట, ఇంకొంతమంది ఏకంగా జిమ్స్లో కూడా మనం హార్ట్ అటాక్ రిలేటెడ్లో ఆల్ ఆఫ్ సడన్ కుప్పకూలిన పరిస్థితిలో చూసాం. సో వీళ్ళ ఏజ్ గ్రూప్ అంతా కూడా 18 అబోవ్ అండ్ 40 బిలో. సో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మాత్రమే ఎందుకు ఆ కార్డియాక్ అరెస్ట్ పెరిగింది ఆఫ్టర్ కరోనా అంటే, అయితే ఇందులో కూడా కొంత కేటగరైజ్ చేసిండ్రు అండ్ దీనిపైన కూడా విస్తృతంగా అసలు ఏం జరుగుతుంది అని తేల్చే ప్రయత్నం అయితే చేసిండ్రు. సో వాళ్ళు తేల్చిన రిపోర్ట్ సారాంశం ఏంటిదంటే, మెయిన్గా ఈ గ్రూప్ వాళ్ళకి గతంలో వాళ్ళ పేరెంట్స్ నుంచి కావచ్చు, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ నుంచి కావచ్చు, లేదంటే వాళ్ళ జన్యుపరంగా ఉండే హార్ట్ ఇష్యూస్తో మాత్రమే హార్ట్ అటాక్ రావడం ఒక కారణమైతే, రెండో కారణం ఏంటి అంటే లైఫ్ స్టైల్ అండ్ మోర్ ఓవర్ స్ట్రెస్ అండ్ పిల్లల్లో కూడా కారణం ఈ 3 అంశాలే. అండ్ దీంతోపాటు ఎవరైనా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నందుకు కాదు, ఇన్ కేస్ వాళ్ళు కనుక పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ అయ్యి ఉంటే, పోస్ట్ కోవిడ్ అంటే వాళ్ళకి కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో వాళ్ళు కోవిడ్ కనుక వాళ్ళకి వచ్చి ఉండుంటే అది కూడా వన్ ఆఫ్ ద రీజన్గా ఈ స్టడీస్ చెప్పుకొస్తున్నాయి. సో ఇంతే తప్ప ఇప్పటి వరకు ఉండే డౌట్స్ కావచ్చు అండ్ పెద్దగా చర్చ కావచ్చు, కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, కార్డియాక్ ఇష్యూస్ జరుగుతున్నాయి, లేదంటే నర్వ్ ఇష్యూ ఉంది అండ్ ఇంకొక ఇష్యూస్ ఉన్నాయి హెల్త్ పరంగా అని ఉండే ప్రతి దాన్ని కూడా కొట్టిపరేసేటట్టయితే ఈ రిపోర్ట్ చెప్తుంది. సో మొత్తానికైతే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకోవాల్సింది. అండ్ ఇంకా మోరోవర్ ఆ రిపోర్ట్లో చెప్పుకొచ్చింది ఏంటి అంటే, కోవిడ్ వ్యాక్సిన్ లేకపోయి ఉంటే మరణాలు లక్షల్లో కోట్లల్లో ఉండేవి, కానీ కోవిడ్ వ్యాక్సిన్ చాలామంది ప్రాణాలు కాపాడుతూ వచ్చింది. సో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునే టైంలో చాలామంది వృద్ధులు కావచ్చు, లేదంటే మిగతా డిసీజ్తో ఎఫెక్ట్ అయిన వాళ్ళు కావచ్చు, లేదంటే గర్భిణీలు కావచ్చు, వీళ్ళ నుంచి కోవిడ్ వ్యాక్సిన్ ఒక షీల్డ్గా పనిచేసి వాళ్ళ ప్రాణాలను కూడా కాపాడుకుంది. కేవలం ఇండియాలోనే కాదు, దీనిపైన యూరప్ అండ్ అమెరికాలో కూడా మన కోవిడ్ వ్యాక్సిన్ పైన అక్కడ ప్రాపర్ టెస్ట్ జరిగిన తర్వాతే అక్కడ వాళ్ళకి వ్యాక్సిన్ కూడా ఇచ్చిన ఘనత భారత్కే దక్కుతుంది అని ఒక క్లియర్ కట్ లైన్ ఇచ్చింది. ఇక మొత్తానికైతే ఒక అపోహలు అనుకోవచ్చు, దీనిపైన జరుగుతున్న ప్రచారానికి మాత్రం ఒక ఎండ్ కార్డ్ పడినట్టయింది. మొత్తానికైతే కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఎటువంటి హార్ట్ అటాక్ ఇష్యూస్ కావచ్చు, మిగతా హెల్త్ పైన ఎఫెక్ట్ లేదు. కాకపోతే వ్యాక్సిన్ తీసుకున్న వెంటనే ఎవరికైతే కొంత ఫీవర్ కావచ్చు, లేదంటే వాళ్ళకి ఆ సైడ్ ఎఫెక్ట్ అనుకోవచ్చు, లేదంటే కోవిడ్ వ్యాక్సిన్తో ఉన్న ఒక 2-3 డేస్ ఏదైతే ఉందో అది మాత్రమే కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఎఫెక్ట్ అయింది. కానీ ఆఫ్టర్ దట్ పోస్ట్ ఎఫెక్ట్స్ ఏవి కూడా లేదు. కానీ కోవిడ్ వచ్చిన వాళ్ళకి మాత్రం 100కి 100% పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ వాళ్ళ బాడీ పైన కనిపిస్తాయి, ఇమ్యూనిటీ పైన అది పూర్తిగా డిపెండ్ అయ్యి ఉంటుంది అనేది మాత్రమే క్లియర్ కట్గా ఈ రిపోర్ట్ తెలిసి చెప్పింది. సో ఇప్పటి వరకు ఎవరైతే అపోహలో ఉన్నారో యంగ్స్టర్స్ విషయంలో అండ్ కార్డియాక్తో ఎవరైనా చనిపోయి ఉంటే అది కేవలం కోవిడ్ వ్యాక్సిన్ వల్ల అని, సో ఇప్పటివరకు అయితే దానికి సంబంధించిన సైంటిఫిక్ నిర్ధారణ ఏది లేదు. సో దీనికి సంబంధించి మన లైఫ్ స్టైల్ మాత్రమే వన్ ఆఫ్ ద రీజన్గా ఉంది. అట్లీస్ట్ ఇప్పటికైనా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అని హసన్ గ్రామంలో కంటిన్యూగా డెత్ ట్రోల్ డేంజర్ బెల్స్గా మోగిస్తున్న హార్ట్ అటాక్ కేసెస్ మనకు చెప్తున్నాయి. సో అందుకనే అలర్ట్గా ఉండాల్సిన టైం ఇది. సో అందుకనే హెల్త్ ఇష్యూస్ ఏమున్నా, కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా అది పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్ అని గుర్తుపెట్టుకోవడం కావచ్చు, లేదంటే కోవిడ్ వ్యాక్సిన్ వల్ల మాత్రమే ఇది జరుగుతుంది అనుకున్న వాళ్ళు మొత్తం కూడా మైండ్లో నుంచి ఆ వర్డ్ తీసేయాల్సిన పరిస్థితి ఇవాళ ICMR రిపోర్ట్ తేల్చి చెప్తుంది.